మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం. మూసీని సుందరీకరిస్తాం. మూసీని లండన్లోని థేమ్స్ నదిలా తీర్చిదిద్దుతాం. చాలా కాలంగా పాలకులు చెబుతూ వస్తున్న మాటలు. మూసీని ప్రక్షాళన చేస్తామని గతంలో మాజీ సీఎం కేసీఆర్ చెప్పగా, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా 1,50,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ నగరానికి పునాది పడక ముందు నుంచి ప్రవహిస్తున్న మూసీ నది ప్రక్షాళన సాధ్యమేనా? మూసీ సుందరీకరణకు తెలంగాణ ప్రభుత్వం నిధులు సమకూర్చగలదా? అసలు మూసీ ప్రక్షాళన సుందరీకరణ ప్రాజెక్టు పట్టాలెక్కేనా? హైదరాబాద్ వాసుల మదిలో మెదులుతున్న ప్రశ్నలివి. మూసీ సుందరీకరణకు 1.5 లక్షల కోట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. మూసీని లండన్లోని థేమ్స్ నదిలా తీర్చిదిద్దుతాం. మూసీ ప్రక్షాళన సుందరీకరణ సాధ్యమా? తెలంగాణ సర్కార్ లక్షల కోట్లు ఖర్చు చేస్తుందా? మూసీ నదిలో మురుగునీరు కలవకుండా ఆపగలమా? సుమారు 430 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్ మహానగరానికి ఒకప్పుడు మూసీ నది మణిహారం అని చెప్పొచ్చు. మూసీ నది ఆధారంగానే హైదరాబాద్ నగర నిర్మాణం జరిగిందనే విషయం తెలిసిందే. సుమారు 3 దశాబ్దాల పాటు హైదరాబాదుకు తాగునీటినందించిన మూసీ నది కాలక్రమేణా మురికి కూపంగా మారిపోయింది. హైదరాబాద్ సిటీ జనాభా పెరిగిపోవడం, విస్తరిస్తున్న నగరంలో సరైన మురుగునీటి వ్యవస్థ లేకపోవడంతో మూసీ కలుషితమైంది. ముక్కుపుటాలదిరేలా కంపు వాసనతో బాగు చేయలేనంతగా పాడైపోయింది. మురుగునీరు, పరిశ్రమలు బాధ్యతారాహిత్యంగా బయటకొదిలే రసాయనాలు, మూసీ నదిలోకి వచ్చే నాలాలను మళ్లించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఈ నది పొడవున భారీ ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని గత ప్రభుత్వం కూడా సంకల్పించింది. మంచిరేవుల నుంచి నాగోల్ వరకు 10,000 కోట్ల మేర ఖర్చు చేయాలని భావించారు. మూసీ నదిపై మొత్తం 15 భారీ వంతెనలు నిర్మిస్తామని గతంలో చెప్పినా అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఇదిగో ఇప్పుడు మళ్లీ రేవంత్ రెడ్డి సర్కార్ మూసీ ప్రక్షాళనపై దృష్టి సారించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మూసీ నది కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేయడం సాధ్యమయ్యే పనేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూసీనది ప్రక్షాళన సుందరీకరణకు కేవలం డబ్బు ఖర్చు చేస్తే సరిపోదని, కొన్నేళ్లపాటు నిర్లక్ష్యానికి గురైన అనేక వ్యవస్థలను చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మూసీనదిపై ప్రస్తుతం 20 చిన్న పెద్ద వంతెనలున్నాయి. ప్రతిరోజు మూసీపై సుమారు 30 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా వచ్చే 10 ఏళ్లలో ఈ సంఖ్య 60 లక్షలకు చేరుతుందని ఒక అంచనా. భవిష్యత్ వాహనాల రద్దీని తట్టుకునేలా మూసీనదిపై కొత్తగా 16 నుంచి 18 ప్రాంతాల్లో వంతెనలు నిర్మించాలని గతంలో అధికారులు సూచించారు. మూసీనది ప్రక్షాళన సుందరీకరణకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు 1,50,000 కోట్ల రూపాయల నిధులు ఏమాత్రం సరిపోవని, సుమారు 2 లక్షల కోట్ల నుంచి 2.5 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే అంత భారీ మొత్తంలో లక్షల కోట్లు ఖర్చు చేయడం తెలంగాణ సర్కారుకి సాధ్యమయ్యే పనేనా అన్నది అతి త్వరలో తెలియనున్నది.